సో హాయ్ గైస్, ఈరోజు అయితే నేను బయటికి పోదాం అనుకుంటున్నాను. కానీ ఎక్కడ పోతున్నా నేనైతే మీకు చెప్పను, చూపిస్తా. సో ఇది వచ్చేసి బెంగళూరు రోడ్స్ అనమాట. ఇంత ఖాళీగా ఉన్నాయని అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. నన్ను ఎత్తికి చెప్పింది అనుకుంటున్నారా? కాదు, అది హెల్మెట్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు బెంగళూరు ట్రాఫిక్ అనేది మీకు చూపిస్తాను. ఈ హెల్మెట్ వెనకాల ఉన్న వ్యక్తిని కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పటివరకు ట్రాఫిక్ అనేది చూడండి. ఇది అసలైన బెంగళూరు అంటే. ఎంత ట్రాఫిక్ అంటే అసలు అటు వెళ్ళడానికి రాదు, ఇటు వెళ్ళడానికి రాదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎన్నో బ్రిడ్జ్లు ఉంటాయి అన్నమాట. ఇన్ని బ్రిడ్జెస్ ఉన్నా కానీ ఈ ట్రాఫిక్ మాత్రం అస్సలు తగ్గదు. చూడండి ఇక ఎట్లా ఉన్న ట్రాఫిక్. సో మా డెస్టినేషన్ రీచ్ అవుతుంటే మధ్యలో గణేశుడు కనబడ్డాడు, మన అందరికి ఇష్టమైన గణేశుడు. జగుల గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ బ్రిడ్జ్ల మీద బ్రిడ్జ్లు ఉన్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఏ రూట్ నుంచి పోయినా మనకి సేమ్ రూటే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అన్ని ఫ్లైఓవర్స్ అనేది సేమ్ ఒకటేలాగా ఉంటాయి అన్నమాట. కింద కొంచెం ఎక్కువ ట్రాఫిక్ కనబడంగానే అయిపోయి మనం ఏం చేసిందంటే, ఇక కింద ఎక్కువ ట్రాఫిక్ ఉంది కదా అని మళ్ళీ బ్రిడ్జ్ కనబడ్డది అని బ్రిడ్జ్ ఎక్కేసిండు. ఆ బ్రిడ్జ్ ఎక్కని తెలిసింది ఏంటంటే, మేము రాంగ్ రూట్లో పోయినామని. మళ్ళీ మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా రాంగ్ రూట్ కొడుతుంది. అన్న చెప్పినా కదా మీకు హెల్మెట్ వెనకాల ఉన్న వ్యక్తిని తర్వాత చూపెడతాడు. అప్పుడు అది చూడండి ఎట్లా రాంగ్ రూట్ కొడుతుండో. ఇక్కడ ఆటోలు కూడా మన హైదరాబాద్ వెళ్ళకనే మంచిగా పాటలు పెట్టుకొని పోతుంటారు. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయినాము. సో ఎక్కడికి వచ్చామంటే, చిక్బల్లాపూర్లో ఉన్న మన ఆదియోగి ఈషా ఫౌండేషన్కి వచ్చామన్నమాట. ఇప్పుడు మనకి లేజర్ షో అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాము. హెల్మెట్ వెనకాల ఉన్న వ్యక్తి నేను మా ప్రతికన్నా. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సాయిని చిక్బల్లాపూర్ ఆదియోగి ఫౌండేషన్ తీసుకొచ్చాను. అలా వాన పడుతుంది. ఇప్పుడే కొద్దిసేపట్లో లైట్ షో స్టార్ట్ అవుతుంది. అందరూ చూడండి. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग दे